సినీ నటుడు 'ప్రకాష్ రాజ్' చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ మరియు చట్టపరమైన వివాదం నడుస్తోంది. సాధారణంగా సామాజిక అంశాల మీద జస్ట్ ఆస్కింగ్ అంటూ గట్టిగా ప్రశ్నించే ఆయన, ఇప్పుడు బచ్చలకూరి జోసెఫ్ లేదా ప్రశ్న రావణ్ అనే వ్యక్తికి సంబంధించిన కేసుల్లో చిక్కుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ జోసెఫ్ అనే వ్యక్తితో తనకి ఎలాంటి సంబంధం లేదని 'ప్రకాష్ రాజ్' పైకి చెప్తున్నప్పటికీ, లోపల మాత్రం వ్యవహారం వేరేలా ఉందనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో హిందూ మతం గురించి లేదా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు చాలా యాక్టివ్‌గా ఉన్న ఆయన ఇప్పుడు ఈ కేసు విషయంలో మాత్రం సైలెంట్ అయిపోవడం గమనార్హం. ఈ వివాదానికి ప్రధాన కారణం పోలీసులు జోసెఫ్ అనే వ్యక్తికి సంబంధించిన 2 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లని సీజ్ చేయడమే. విచారణలో భాగంగా అతని భార్య కూడా పోలీసులకు సహకరిస్తూ కొన్ని నిజాలు బయటపెట్టిందని, దీంతో అతని బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యాయని తెలుస్తోంది. ఈ బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్నప్పుడు అందులో ప్రకాష్ రాజ్ పేరు కూడా ప్రధానంగా బయటకొచ్చినట్టు సమాచారం. సమాజంలో కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టడానికి ప్రకాష్ రాజ్ వెనకుండి డబ్బులిచ్చి మాట్లాడించేవాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు త్వరలోనే పోలీసు నోటీసులు జారీ అవుతాయని గట్టిగా వినిపిస్తోంది. గతంలో శ్రీరాముడి మీద చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అలాగే మావోయిస్టు భావజాలాలు ఉన్న ఉమ్మర్ ఖలీద్ వంటి వారికి మద్దతు తెలపడం వల్ల ప్రకాష్ రాజ్ పేరు ఇప్పటికే వివాదాల్లో ఉంది. ఈ మొత్తం వ్యవహారం వెనక ఒక పెద్ద వాట్సాప్ గ్రూప్ నడుస్తోందని, అందులో ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్ లాంటి వారు కలిసి స్క్రిప్ట్లు రాసుకునేవారని ఆరోపణలున్నాయి. సమాజంలో ఏ సమయంలో ఎలాంటి విషయాలు మాట్లాడాలి, ఎలా రెచ్చగొట్టాలి అనే దానికి సంబంధించిన థీమ్ లైన్స్, నేరేషన్ అంతా ఈ గ్రూప్‌లోనే తయారయ్యేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వ్యవహారం ముదరడంతో గ్రూపుల్లో ఉన్న జడా శ్రవణ్, గమన, రవి లాంటి వాళ్ళు తలోదారి చూసుకుని పారిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకి వాట్సాప్ గ్రూపులతో అసలు సంబంధమే లేదని కొందరు తప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి ప్రశ్న రావణ్ జైల్లో ఉన్నాడు. అతన్ని కాపాడడానికి సొంత కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావట్లేదు. ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో ప్రకాష్ రాజ్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి సహాయం కోరారనే టాక్ ఉంది. జగన్ హయాంలో జరిగిన కొన్ని తప్పులను ఎప్పుడూ ప్రశ్నించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు తన మీద ఉపా చట్టం కింద కేసు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇలా పొలిటికల్ సపోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడని, జగన్ని సహాయం కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసులో కనుక జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఎంటర్ అయితే ప్రకాష్ రాజ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు. దేశం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు పనడం, మతాల మధ్య చిచ్చులు పెట్టడం వంటి తీవ్రమైన ఆరోపణల కింద 147, 148, 152 వంటి సెక్షన్లతో పాటు ఉపా చట్టం కూడా వర్తించే అవకాశం ఉందని చట్టపరమైన వర్గాల్లో చర్చ నడుస్తోంది. హైదరాబాద్కు వచ్చి ఇక్కడే జీవనోపాధి పొందుతూ స్థానిక నాయకుల మీద విమర్శలు చేసేటువంటి ప్రకాష్ రాజ్కి 3 చోట్ల ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు ఆయన ఫోన్ను కూడా సీజ్ చేస్తే అసలు పెద్ద తలకాయలు బయటకు వస్తాయంటున్నారు.